అన్ఫార్చునేట్లీ ప్రాజెక్ట్ 0355 క్లచ్ ఫెయిల్ అయింది, ట్రబుల్ అయింది. దుబ్బుతున్నాం అక్కడి కోసం. అక్కడ పార్కింగ్ లో పెట్టి మనం ఇక నెక్స్ట్ ప్లాన్ ఏందో చూడాలి. కమాన్. అదే అప్పటి నుంచి పార్కింగ్ లేకుండే. ఏంది మొత్తం అయిపోయిన తర్వాతనా? పిలిస్తేనే రావాలా? అమ్మా ఫైనలీ ప్రాజెక్ట్ కార్ అంటే ఇట్లనే ఉంటది. ఈవెంట్ అంతా అయిపోయింది. సో మనని క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టారు, బంతి భోజనాలు పెడుతున్నారు. ఇక్కడ మా బాయ్స్ అందరు ఉన్నారు. సో బిర్యానీ పొట్లు వస్తున్నట్టుంది, నాకు తెలియదు. ముందు ముందు అయితే చెప్పేస్తున్నా. సో కూర్చొని ఇప్పుడు తిందాం. ఇక రెడీ ఉంది ఫుడ్, అంటే ఫుడ్ ఆడుంది, ప్లేట్ రెడీ ఉంది. ఇక ఫుడ్ వేసుకుంటే కడుపు ఇంకా రెడీగా ఉంది. అది ఆకలి చంపుతుంది. చూద్దాం. ఇక కార్ తీసుకొని రావాలి కదా, దొబ్బుతా చూడు. కమాన్, ఫుల్ కట్. సో కరెక్ట్ బ్లాక్ ఏ ముంగట పెట్టి ఇంకా జర బాయ్స్ ముంగట అందరు ఫోటో సెషన్ అయితే నడుస్తుంది. శశిబాయ్ ఏం తెలియనట్టే చూస్తున్నావు. విక్టరీ పీస్ అంట. ఆకలి అవుతుందంట. ఇందాకనే తిన్నాం కదా బ్రో. సౌత్ బాయ్ ఈజ్ విత్ మీ. చాలా టైం తర్వాత నాకు ఇచ్చింది స్పేస్, టైం. సౌత్ బాయ్ కమాన్. శశిబాయ్ చెప్పాలి. Oh, nice. Thank you so much for the invitation. దుమ్ము వేసేసా. పోదు బ్రో. నేను కూడా రావచ్చా? साउथ भाई कैमरामैन बन गया बोलो. ఏం సార్ ఆడ ఏం పడలే సౌండ్ K5 బాయ్స్ దా. చలో దా, అందరు రండి. ఇక్కడనే నిల్చుందాం, మొత్తం బ్లాక్ వస్తుంది. చూసినా కాలుతలేదన్నావుగా, రేస్ చేసి చూపిస్తుంది కాలుతుందా లేదా అనేది. ఈడ కూడా అవుతుంది మళ్ళీ గొడవ, ఈడ కూడా కొట్లాట. ఈ గొడవలు కానిది ఇక కంప్లీట్ అయ్యేటట్లేదు ఈవెంట్. పెద్దనే అయ్యేటట్టుంది. ఇళ్ళకి లేచి కూర్చోనంట.
సుబ్బన్న ఏదో చేస్తున్నావు. దీన్ని తాడు అందురు, దాన్ని కట్టుడు అందురు. ఇంగ్లీష్ పోతుంది. మళ్ళీ ఈవెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మన శశి భాయ్ వెళ్ళిపోతుండు. శశి యాదవ్ స్టాండ్ బాయ్ అబ్బా బ్రో. మీ వ్లాగ్లు అంటే చెప్పుకుంటావు. బాయ్ గాయ్స్. శశి యాదవ్ ఇక్కడ కూడా నీ ప్రమోషన్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆటో ఎక్స్పోలో కలుద్దాం. గలీజ్గా రైట్ ఇచ్చి పడేద్దాం అంట. అచ్చా ఇప్పుడు అర్థమైంది కదా, సెట్ చేసేసుకున్నావు. కార్లో రావద్దని అర్థమైంది. బండి పైన వస్తేనే 2 వీలర్. చలో కలుద్దాం. బాయ్. ఫైనలీ మన ప్రాజెక్ట్ డీకి కట్టేసినాము. ఇది వాట్ ఈస్ దిస్ నందు? ఎక్స్పీరియన్స్ వచ్చింది బ్రో. నీకు కాదు, నా సిచ్యువేషన్ మంచి బండ్లు, జర్మన్ బండ్లు ఇవేటో చేసినాం ఈ లెక్కన. ప్రాజెక్ట్ కార్ అది నా కార్లు ఉన్నాయి. చలో బాయ్ శ్రీదత్త. మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినావు అంటున్నా. దత్తా కాదయ్యా, అత్త కాదు దత్త. చలో ఫైనలీ కుమారన్న గ్యారేజ్ కి కూడా వచ్చేసినాం. 0355 పెట్టేసినాం. చాలా స్ట్రగుల్స్ తర్వాత కేవలం మోహన్ అంతేనా. ఏ రాము హాయ్. ఫైనలీ ప్రాజెక్ట్ 0355 నీ చేతు కూడా నువ్వు కూడా ముట్టుకుంటున్నావు. రాము చేతి లేదు కాబట్టి ఇవన్నీ పంచాయతీలు అవుతున్నాయి. చేతి పెట్టినా ఇప్పుడు ఖాళీ రాకెటే. ఏమంటావు? ఇంజన్ స్వాప్ చేసేద్దాం అపోలోది డైరెక్ట్ జెట్. చలోగా ఇది అయిపోయింది. ఈ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5 అయిందా? అబ్బా 5 అయిపోయింది. మనము ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇది ఇచ్చేసినాక డైరెక్ట్ మొలాలి వెళ్ళిపోదాం. ఇంకా సయ్యదన్న షాప్ లో చిన్న వర్క్ ఉంది మన ప్రాజెక్ట్ ఇది. సో అక్కడ కలుసుకుందాం. ఇక బండి వాషింగ్ కూడా అవుతుంది. గ్యాప్లా గలీజ్గా అనిపిస్తుంది బండి. ఎట్లా కారుతుంది మొత్తం ఏడికాడ ఎర్ర మట్టి. ఆహా ఇప్పుడు వెళ్ళింది బయటికి. సో ఇంజన్ బేస్ చేసిరా ఎట్లా అయిపోయిందో. ఆగం పొద్దున్న మరి వెనకలు పోవాలనే కదా దొబ్బేది. ఆపో రైట్. ఇందాక ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది చూడు. సో ఫైనలీ మొత్తం అంతా అయిపోయింది. ప్రాజెక్ట్ 0355 కూడా ఆడ పెట్టేసినాము. ఇప్పుడు డైరెక్ట్ మన సయ్యదన్న వర్క్ షాప్ దగ్గరికి వెళ్తున్నాము. చిన్న పనులు ఉన్నాయి మన ప్రాజెక్ట్ డీలో, డిమండీలో వెనకాలే ఉంది, కనిపిస్తుండొచ్చు. సో అది చిట్టుకు పనులు కంప్లీట్ చేసేసుకొని అటు నుంచి వైండప్ అయిపోతాం. ఐ హోప్. నేను ఇప్పుడు అంటున్నా, అంటే లాస్ట్ వీడియో కూడా నారాజే అయినాం కదా, ఈడ కూడా గొడవలు అయినాయి. కానీ క్రేజీ అంటే క్రేజీ సెట్ చేసారు. చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు మన కాలేజ్ పీపుల్. వీళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు కదా, మంచిగా ఆర్గనైజ్ చేశారు. అండ్ కాలేజ్ లెక్చరర్స్ కానీ వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా, వైస్ ప్రెసిడెంట్ కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు. కార్లో కూర్చుండే డ్రిప్స్ కొట్టేటప్పుడు హీ వాజ్ ఎంజాయ్డ్. సో ఇట్లాంటి మనం ఈవెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము ఆటో ఎక్స్పో అంటే.
కార్ల గురించి అడగడము, మనం చెప్పడము, ఎందుకు చేస్తారు, ఏం కథ, ఏంది మీ కారు, ఎందుకు చేస్తారు, ఏం కథ మీది కారు, ఇవన్నీ తెలుసుకుంటేనే కదా ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఇంతగానో బిల్డ్ చేసినాము మనము, ఆ మాత్రం కనుక్కుంటే మనకు ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, నా కారు గురించి నలుగురికి చెప్తున్నాం కదా అని చెప్పేసి. సో ఇది ఇంతే ఈ వ్లాగ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, కానీ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అబ్బా. చూడండి, చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కదా, ఇట్లాంటి మంచి మంచి బూస్ట్ వీడియోలు ఇస్తా కదా. సో మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్, టేక్ కేర్.